రైతులకు ఊరట కలిగించేలా టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. సూక్ష్మ సేద్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో 2400 హెక్టార్లలో సూక్ష్మనీటి పారుదల పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి 11.17 కోట్లను రైతులకు రాయితీపై అందించనుంది. ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూరుస్తారని అనుకోవచ్చు. ఈ చర్య వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మరలా మీరు ఇన్ని సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. తద్వారా నా వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సూక్ష్మ సేద్య విధానంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడానికి వీలు పడుతుంది. దీనివల్ల విద్యుత్, ఎరువు ఆదా అవుతాయి. దీనివల్ల కూలీల ఖర్చు, కలుపు మొక్కల సమస్య తక్కువ ఉంటుంది. ఎగుడు దిగుడు నీళ్ళల్లోనూ సాగు చేయడానికి అనుకూలం. మొక్కకు కావాల్సిన నీరు అందుతుంది. దీనివల్ల అందుబాటులో ఉన్న నీళ్లతోనే సేద్యం చేయవచ్చు. కొబ్బరి, ఆయిల్ ఫామ్, జామ, మామిడి, జీడి మామిడి, మొక్కజొన్న, పత్తి, మిరప, ఇతర కూరగాయలు 5 రకాల లోపు పొలం ఉన్న చిన్న సన్నకారు రైతులకు 90% రాయితీపై 2.18 లక్షలు అందించనుంది. అదే 5 ఎకరాల నుంచి 12 ఎకరాల 50 సెంట్లు వరకు భూమి ఉన్న ఇతర రైతులకు 3.5 లక్ష వరకు 50% రాయితీపై అందిస్తారు. బిందు సేద్యానికి ఇది వర్తిస్తుంది. అదే తుంపర సేద్యం అయితే పెసర, మినుము, వేరుశెనగ పంటలకు అందిస్తారు. 5 ఎకరాలలోపు పొలం ఉన్న చిన్న సన్నకారు రైతులకు 55% రాయితీపై అందిస్తారు. 5 నుంచి 12.50 ఎకరాల భూమి కలిగిన ఇతర రైతులకు 40% రాయితీపై ఇస్తారు. బిందు తుంపర సేద్యానికి రాయితీపై పరికరాలు పొందడానికి రైతులు ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రం జిరాక్స్ జతచేసి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళవచ్చు. లేదంటే మండల ఉద్యానాధికారి, సూక్ష్మనీటి పారుదల అధికారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. బోర్లు, బావులు కింద వ్యవసాయం చేసే రైతులకు ఇది ఉపయోగకరం. కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.